మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది కాలుష్య లోపంతో బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి కాలుష్య లోపం నుంచి బయటికి రావాలంటే అసలు ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? అసలు ప్రజెంట్ అయితే జనరేషన్లో అసలు మగవాళ్ళకి ఎక్కువ కాలుష్య లోపంతో బాధపడుతున్నారా, లేదా ఆడవాళ్ళతో ఎక్కువ కాలుష్య లోపంతో బాధపడుతున్నారా? అసలు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఎంటర్‌ప్రెన్యూర్ కోడూరు తిరుమలరావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆయన ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ప్రజెంట్ జనరేషన్లో కాలుష్యంతో చాలా మంది బాధపడుతున్నారు సార్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న వ్యక్తుల్లో ఉన్న బలం కానీ అది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యూత్ కానీ ఎవరికి లేదు. ఏదైనా సరే కాలుష్య లోపం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు కాలుష్య లోపం అనేది ఎందుకు వస్తుంది సార్? అసలు దాని నుంచి బయట రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్పండి. ఎస్ ప్రశాంత్, వన్స్ అగైన్ గ్రేట్ మార్నింగ్ అండి. రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కాల్షియం అనేది మన శరీరంలో బాగా బలమైంది ఏంటంటే పంటి మీద ఉన్న పొర ఎనామిల్ అండి. అవును సార్. అలాగే శక్తిని ఇచ్చేది ఏంటంటే ప్రోటీన్. అవును సార్. మరి మన బాగా ఈ అస్థిపంజరం ఏదైతే ఉందో, మనకి మాంసం ముద్దలన్నీ ఉన్నాయి కదండి, ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క పార్ట్ లా చేసేది ఈ అస్థిపంజరమే. ఈ అస్థిపంజరం బలంగా ఉంటేనే మనం ఏదైనా మనకు ఒక షేప్ వస్తుంది. ఉదాహరణకి ఎవరైనా ఈ 2 చేతులు ఇలా కట్టారు అనుకోండి ప్రశాంత్ గారు, దీనికి 10 pounds మనం ఎవరైనా ఎలర్ తీసారనుకోండి, ఇలా పట్టుకోగలం 1 గంట వరకు. కారణం ఏంటంటే దానికి కావాల్సిన ఖచ్చితంగా కాల్షియం కావాలి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి. కాల్షియం అనేది మార్కెట్లో విపరీతంగా క్రోర్స్లో టర్నర్ అవుతుందండి. బట్ దీని కరెక్ట్ టెల్లింగ్ చెప్పాలండి. సెల్లింగ్ కాన్సెప్ట్ మాది ఎప్పుడు ఉండదు, టెల్లింగ్ ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఒక అద్భుతమైన ఒక బుక్లెట్ ఏంటంటే పోషక ఔషధాలు. స్ట్రెండ్ రాసింది అతను 30 years. అతను ఏం చేశారంటే అమెరికన్ ఎండీగా ఉన్న ఆయన 30 yearsగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అతని వైఫ్కి జరిగిన ఒక ఛాలెంజ్ వల్ల 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి న్యూట్రిషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి, పోషక ఔషధాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పి ప్రత్యేకంగా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి మీకు కీళ్ళ వ్యాధులకి ప్రత్యేకంగా గ్లూకోజ్మైన్, కాల్షియం, omega-3, 6-9, కార్డియేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా 5 తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయన్నారు. ఇందులో మేజర్ టాపిక్ ఈరోజు ప్రశాంత్ గారు అడిగింది కాల్షియం అండి. సో ఈ కాల్షియం ఎంత కావాలి? ఇప్పుడు చూడండి, ఎదిగే వయసు పిల్లలకి కాల్షియం ఎంత ఉండాలంటే 1200 mg కావాలండి. ఎంతండి? 1200 mg ఎదిగే వయసు పిల్లలకి. ఎందుకంటే బిల్డింగ్ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటే గానీ వర్కౌట్ అవుతుంది. అవును సార్. సో కాల్షియం చాలా, ఎదిగే వయసు పిల్లలకి కాల్షియం చాలా అవసరం. అలాగే 20 years అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 600 mg సరిపోతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి డబుల్గా కావాలి. ఎందుకంటే లోపల ఉన్న పిల్లలకు కూడా కావాలి. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కాల్షియం తక్కువ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే బోధకాలు అంటారు, రికెట్స్ అని యాక్తోటి ఇలా పుడుతుంటారు, దొడ్డుకాలు అని కూడా అంటారు. అవును సార్. కాల్షియం లోపం. ఎందుకంటే కాల్షియం ఎందుకే శ్రీమంతం అయినప్పుడు పెద్ద పిల్లలు అయినప్పుడు పూర్వం ఏం చేసేవారంటే నువ్వులు దంచి పెట్టేవారు. ఏంటంటే ప్రశాంత్ గారు, నువ్వులు దంచి పెట్టేవారు. నువ్వుల వల్ల నువ్వుల్లో 1450 కాల్షియం ఉంటుంది. ఎంతండి? 1450. అంటే ఎక్కడ ఉంటుంది అంటే కాల్షియం భూమిలో ఉంటుంది. మీ అందరికి స్టార్టింగ్ ఒక బుక్ చెప్పాను, పోషక ఔషధాలు అని చెప్పి. ప్రతిది కూడా ఓన్ వేలు వెళ్ళకూడదు, కరెక్ట్ వేలు వెళ్ళాలండి. మీరు 156వ పేజీలో చూడండి, మీకు కాల్షియం అనేది భూమిలో నుంచి రావాలి. భూమిలో ఇప్పుడు కాల్షియం ఉందా? ఆల్రెడీ రీసెర్చ్లో తేలిపోయింది. 1998 నుంచి మీకు కాల్షియం భూమిలో లేదు. సో భూమిలో కాల్షియం ఉంటేనే మొక్కలు గ్రహిస్తాయి. మొక్కలు గ్రహించలేనప్పుడు కాల్షియం ఇంకుండదు. కాబట్టి మీరు కావాల్సింది ఏంటంటే మొక్కల్లో కాల్షియం కావాలంటే మీరు తీసుకున్న నువ్వులు నానబెట్టుకొని తిన్నా కానీ మీకు ఏమవుతుందంటే అందులో కాల్షియం ఉండట్లేదు. ఖచ్చితంగా మీకు విజయేంద్ర ప్రసాద్ అని బాక్సర్ అని తెలుసు, అతను కూడా సప్లిమెంట్ రూపంలో మాత్రమే ఒలింపిక్స్లో మెడల్ తెచ్చిన ఆయన, అతను కూడా పంచ్ పవర్ కోసం కాల్షియం సప్లిమెంట్ రూపంలో తీసుకుంటారు. సో ఈ సప్లిమెంట్ రూపంలో తీసుకునేటప్పుడు అందులో మీరు మార్కెట్లో దొరికే అన్ని కూడా కాల్షియం కార్బోనేట్ దొరుకుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది మీకు ఎలా ఉంటుందో డిమో చేసి చూపిస్తాను ప్రశాంత్ గారు. కాల్షియం సిట్రేట్ మెలేట్ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ కానీ స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ ఉండదు. బట్ ఇంకో విషయం, కాల్షియం మీరు కార్బోనేట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ స్టోన్స్ మాత్రం ఫామ్ అవ్వండి. కానీ కాల్షియం సిట్రేట్ అనేది బాగా గ్రహిస్తుంది శరీరాన్ని. అది ఎన్ని పేజీలో ఉందో మీకు చెప్పాను. 156వ పేజీలో మీరు చూడండి, మీకు పోషక ఔషధాల్లో కాల్షియంకి కార్బోనేట్ కాకుండా కాల్షియం దాని కాంబినేషన్ తీసుకోవాలి. కాల్షియం సిట్రేట్ మెలేట్. ఇప్పుడు నువ్వులు మీరు తీసుకున్నా కానీ అందులో కాల్షియం ఒక ఆర్గానిక్ పంటలో పండించి మీకు ఇచ్చినా కానీ కాల్షియంలో భూమిలో ఉండవలసిన కాల్షియం మనకు లేదు. కాబట్టి ఒకవేళ అవి తిన్నా కానీ కాల్షియం ఆర్గానిక్ నువ్వులు మీరు తిన్నా కానీ రైట్ అండి, ఖచ్చితంగా విటమిన్ డి కావాలి. రైట్. కాల్షియంలో విటమిన్ డి కోసం ఈ మధ్య రీసెర్చ్ చేస్తే 1993లో పక్క పేజీ 157వ పేజీలో చూడండి, మామూలుగా ఏ నర్సింగ్ హోమ్ నుంచి కానీ ఏ హాస్పిటల్ నుంచి కానీ చేరిన వారు కాదు, మామూలు పీపుల్ ఒక 293 మందికి విటమిన్ డి
టెస్ట్ చేస్తే 93% మందికి విటమిన్ డి కొరత ఉంది. విటమిన్ డి లేకుండా మీరు నువ్వులు తిన్నా కానీ అది మోషన్ రూపంలో బయటపోతుంది కానీ అండి మీకు ఉపయోగం ఉండదు. సో ఖచ్చితంగా కాల్షియం సిట్రేట్ మిల్లెట్తో పాటు ఖచ్చితంగా విటమిన్ డి కావాలి. సో విటమిన్ డి కాంబినేషన్ కాల్షియం సిట్రేట్ మిల్లెట్ రెండు వచ్చాయి. మెగ్నీషియం అమెరికాలో 90 నుంచి 90% మందికి అమెరికా లాంటి దేశాల్లో కూడా మెగ్నీషియం లోపం ఉంది. సో మెగ్నీషియం లోపం లేకుండా మనకి ఇందులో మెగ్నీషియం కూడా ఇంజెక్ట్ అయి ఉందండి. జింక్ ఉంది, విటమిన్ కే ఉంది. కాల్షియం సిట్రేట్ మిల్లెట్తో పాటు ఈ 5 కాంబినేషన్లో ఉన్న ప్రొడక్ట్ అనేది ఓన్లీ మీకు టెల్లింగ్ ద్వారా మాత్రమే జరుగుతున్న ఏకైక ప్రోడక్ట్ ఇది. సార్ ఒకప్పుడు ఫుడ్ తీసుకుంటే చాలా బలమైన ఫుడ్స్ దొరికేవి. ఇప్పుడు మార్కెట్లో కూడా కల్తీ ఫుడ్స్ దొరుకుతున్నాయి, దానివల్ల కాలుష్యం రాలేదని కూడా జనాల్లో చూసే వల్ల ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా పూర్వం మనకి భూమిలో ఉండవలసిన బలం ఏదైతే ఉంటుందో దొరికేదండి. అప్పుడు అన్ని కూడా పండించడానికి అర్బనైజేషన్ లేక అన్ని వేప అంటే న్యాచురల్గా పండించేవారు. ఏదైనా తెగులు వచ్చింది అనుకోండి వేపదానం దీంతో చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే అర్బనైజేషన్ వచ్చిన కాడి నుంచి భూమిలో ఉండవలసిన పోషకాలన్నీ పోయాయి. తర్వాత ఈ మొక్క ఎదుగుదలకి ఏం చేస్తున్నారంటే మీరు ఇప్పుడు కోడి తెలుసు కదా, బర్డ్ బాయిలర్ కోళ్ళు ఇవి అంటారు కదా, అది మీకు 3 months నాటుకోడి ఎందుకు తీసుకుంటారు? 6 months పంట అది ఎంతండి 6 నెలలు. ఇప్పుడు బర్డ్ ఎంత అవుతుందండి? బాయిలర్ కోడి 45 daysకి రావాల్సింది మీకు అన్నాలు వచ్చేస్తుంది 20 daysలోనే 5-6 kgs వచ్చేస్తుంది. అవును సార్. కారణం ఏంటంటే ఇంజెక్షన్స్ వేస్తున్నారు. అలాగే పంటకు కూడా మందు కొట్టేస్తున్నారు. సో దానిలో ఉండవలసింది అందుకే ఆర్గానిక్ తోటకూర చూడండి, రేపటి వరకు ఇలా కట్ చేసి పక్కన పెట్టేస్తే రేపటి వరకు ఓడిపోదు. అదే మందు కొట్టింది గంటలోనే ఓడిపోతుంటుంది, సాయంత్రం లోపు ఇంకా మాడిపోతుంటుంది. సో ఈ విధంగా ఆర్గానిక్ కాదని చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా మీకు నువ్వులు ఒక్కటే తీసుకున్నా కానీ మీకు విటమిన్ డి లేకపోతే కష్టం. ఇప్పుడు ఎంతమంది ఎండలో తిరుగుతున్నారు? లేదు కదండి. సో ఖచ్చితంగా మీకు సప్లిమెంట్ రూపంలోనే కాల్షియం తీసుకోవాలి. ఏం చెప్పాను మీకు? సిట్రేట్ మిల్లెట్ కావాలి, విటమిన్ డి కావాలి, మెగ్నీషియం కావాలి, విటమిన్ కే కావాలి, జింక్ కావాలి. ఈ 5 ఉంటేనే మీకు 100% కాల్షియం అందుతుంది. సో ఈ కాల్షియం ఏంటంటే ప్రతి ఒక్కరికి కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. కాల్షియం మీ పంటి బలంగా ఉండడానికి పైన ఉన్నది ఏంటంటే ఎనామిల్. పంటి లోపల గట్టిగా పట్టి ఉండాలంటే కాల్షియం కావాలి. శరీరంలో ప్రతి ఎముక కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలి. అలాగే 30 years అబౌవ్ ఈ మధ్య ఉమెన్స్ కాల్షియం అని వచ్చింది. 30 years అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉమెన్స్ XYZ కంపెనీలు వచ్చాయి. బట్ లోపల గుల్లబారకంట ఉండాలంటే మీకు ఖచ్చితంగా కావాల్సింది మళ్ళీ కాల్షియమే. సో అలాంటి కాల్షియంని మీకు ఇప్పుడు నేను డెమో చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు మనం కూడా చూద్దాం. తిరుమల రావు గారు అయితే మనకు ఒక డెమో చేసి చూపిస్తారు. సరే అసలు ఏంటి సార్ ఈ టాబ్లెట్స్? ఇది అసలు టాబ్లెట్ కాదండి, ఆహారం అంతే. ఈ ఆహారంలో మీకు మార్కెట్లో దొరికే ఒక మీ ఇంట్లో వాడు ఏదైనా కాల్షియం ఇలా వేయండి. ఓకే సార్. రైట్ అండి. వేయగానే ఏమవుతుందో చూడండి. శేఖర్ గారు అబ్జర్వ్ చేయండి. సో చిన్న బుడగలు వస్తున్నాయి, టాబ్లెట్ కలుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదండి? అవును సార్. మందరు వేస్తున్నాను చూడండి, ఫ్రెండ్లీగా కట్ చేసి మరి. ఇది మీకు ఫ్రెండ్లీగా ఉంటుందండి. సిట్రేట్ మిల్లెట్, విటమిన్ డి, మెగ్నీషియం, జింకు, విటమిన్ కేతో ఉన్నది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పేజ్ నెంబర్ కూడా 196లో చూసుకోండి. అలాగే ఇది చూడండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్టోన్స్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అన్ని కూడా. కార్బోనేట్ మీ ఇంట్లో వాడుతున్న కాల్షియం ఎప్పుడైనా ఇలా వెనిగర్లో వేసి చూపించుకోండి, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. వెనిగర్ అంతే ఎసిడిక్ నేచర్ అన్నట్టు. చూడు ఇది ఎంత ఫ్రెండ్లీగా కట్ చేసి మరీ వేసాను. కట్ చేస్తే ఇంకా లోపల ఉన్నదంతా కూడా మేజర్గా పైన ఉన్నదంతా పూత మంచిది అంటారు. లోపలదే పనిచేస్తుంది. లోపలది కూడా మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉందో చూడండి. ఇది అవును సార్. మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. రైట్ అండి. ఇది మీకు ఎలా ఉందో చూడండి. ఇది డిఫరెన్స్, మీకు ఇంక చెప్పక్కర్లేదు. మీరు కూడా అయితే ఒకసారి చూసుకోవచ్చు. తిరుమల రావు గారు అయితే దీంట్లో ఒక మెడిసిన్ ఇస్తారు, దీంట్లో ఒక కాల్షియం మెడిసిన్ ఇస్తారు. సో రెండింటిలో కూడా చాలా వేరియేషన్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంది. శేఖర్ గారు మీరు కొద్దిగా జూమ్ చూడండి. ఇది మీకు ఒక్కసారి తెలుస్తుంది. ఇది మీకు ఎలా ఉంటుందో, రియాక్షన్ ఎలా ఉంటుందో. మీకు మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా రియాక్షన్ ఉంటుందండి, ఇది రియాక్షన్ ఉండదు. ఫ్రెండ్లీగా ఎలా ఉందో చూడండి. ఇది ఎంత ఫ్రెండ్లీగా ఉంది, మన శరీరాన్ని హ్యాపీగా ఉంచు వర్కౌట్ చేస్తుందండి. ఇది మీకు ఎంత రియాక్షన్ వస్తుందో చూడండి. రైట్ ప్రశాంత్ గారు, ఇది కాల్షియం అనమాట. రైట్ సార్. ఇంకా బాయ్స్లో ఇలాంటి కాల్షియం లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? అసలు వాళ్ళు అలాంటి విటమిన్ డి లోపం బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా ఫుడ్ అనేది లేదండి, సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి. ఫుడ్ చాలా మంది కాల్షియంకి
నువ్వులు ఉండలు తింటే చాలు అంటున్నారు. నువ్వుల్లో లోపల ఉండవలసిన బలం లేదు కాబట్టి 234 పేజీలో చూడండి, కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నాం మనం, పళ్ళు, కూరగాయలు, ధాన్యాలని. కానీ అందులో ఉండవలసిన పోషకాలు భూమిలో లేవు కాబట్టి మీరు ఎంత తిన్నా పస్తులు ఉన్నట్టు ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు లోపించిన ఆహార పదార్థాలు ఏం చేస్తారంటే ఆహారంతో పాటు సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో మీరు ఈ విధంగా సప్లిమెంట్ని మీరు ఇంట్లో ఒక పార్ట్గా చేసుకుంటే సరిపోతుందండి. దట్స్ కాల్షియం. పిల్లలకి కాల్షియం తీసుకోకపోవడంలో వచ్చే నష్టాలు, పుట్టిన బిడ్డకే రికెట్స్ వస్తుందని చెప్పాను. మరి కాల్షియం లోపం వస్తే ఏమొస్తుంది అండి? ఇప్పుడు చాక్ పీస్ చూడండి, ఇరిగిపోయినట్టు ఎముకలు ఇరిగిపోతున్నాయి. అదే ఏనుగు ఒక 5-6 అడుగులు లోపల దూకేసినా కానీ పైకి చక్కగా వచ్చేస్తున్నాయి, ఎవరి హెల్ప్ తీసుకుని మరి క్రేన్స్ తో సహా. మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. మనం ఒక 5 అంతస్తులు పడితే ఏంటవుతాయండి? కాళ్ళు, చేతులు ఇరిగిపోతున్నాయి. సో కారణం కాల్షియం లోపం వల్ల. అదే కాల్షియం స్ట్రాంగ్ గా ఉండి వర్క్, ఈ కాల్షియం సెట్రేట్ మెలేట్తో ఉన్నది మందులోని ఐటమ్ తీసుకున్నా గట్టిగా దృఢంగా ఉండగలుగుతారు. అంటే సార్ మార్కెట్లో చాలా రకాల కల్తీ మెడిసిన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అసలు ఒరిజినల్ ప్రొడక్ట్ ఏంటి, కాల్షియం సంబంధించి ఎలా తెలుసుకోవాలి? సెట్రేట్ మెలేట్ కాంబినేషన్ ఇంపార్టెంట్ ప్రశాంత్ గారు. సెట్రేట్ మెలేట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంబినేషన్ ఏదైతే మీకు ఆల్రెడీ 4-5 సార్లు చెప్పానో ఆ కాంబినేషన్ మీరు వర్కౌట్ చేసుకోండి, సరిపోతుందండి. దీంతో పాటు ఇంకోటి మేజర్గా మీకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ చేసే కూడా బ్యాక్ ఇచ్చే ప్రోడక్ట్ మాత్రమే తీసుకోండి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. గ్రేట్ ప్రశాంత్. థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్ అండి. ఓకే సార్.